నిజంగా మనం దెబ్బలు పడతాయిరో ఆ పాట అయితే బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళందరికీ అప్లై చేయొచ్చు. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో అని గొడవ పడిన నానవేసిన ఇప్పుడు ఎందుకు నాకు సంబంధం లేదన్నా అంటే చాలా మంది కూడా యూట్యూబర్స్ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, అన్న మంచి పని చేసావు అంటే ఇక్కడ తప్పు ఎవరు చేశారు అంటే బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు తప్ప. ఎండ తగలకుండా తన కంటి చూపుని కాపాడుకుంటూ వివిధ దేశాలు ప్రయాణించి అక్కడ అనుభూతులు. విజయ్ దేవరకొండ అంటే అమ్మాయిలందరూ తెలిసే కదా, కొంచెం నేను కాదు వేరే అమ్మాయిలు కొంచెం. ప్రస్తుతం అయితే ఇమ్రాన్ గారు, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్ వీళ్ళందరూ ఇక్కడ లేరు, దుబాయ్ పారిపోయారని అయితే చెప్తున్నారు. హర్ష సాయి గారు ఆ గుడిసె లేని వాళ్ళకి గుడ్డ లేని వాళ్ళకి అన్ని డబ్బులు ఇస్తున్నారు, నాకు అసలు ఏమీ లేవు. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నాం కదా బెట్టింగ్ మీద దెబ్బ అయితే అందరి మీద దెబ్బలు పడుతున్నాయి. సో నిజంగా మనం దెబ్బలు పడతాయిరో ఆ పాట అయితే బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళందరికీ అప్లై చేయొచ్చు. ఎందుకంటే నాన్ వేసిన అయితే అందరినీ చీడ పురుగుల్ని కెలికి మరీ పైకి లాగుతుండు. సో చిన్న వాళ్ళు యూట్యూబర్స్ బయటకు వస్తారంటే అనుమానాస్పదంగా అనుకోకుండా మనకైతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు ఇలా పెద్ద సెలబ్రిటీస్ బయటకు వచ్చారు. అంటే వాళ్ళు తెలియక చేశారా, తెలిసే చేశారా, లేకపోతే చేశాక అర్థమైందనే తెలీదు. నాన్ వేషన్ అయితే దీనికి నాకేం సంబంధం లేదని అయితే చెప్తున్నాడు. ఎందుకు ఇన్ని రోజులు బాధ్యత తన మీద వేసుకొని బెట్టింగ్ యాప్స్ ఎవరు ఆడకూడదు అని గొడవ పడిన నాన్ వేసిన ఇప్పుడు ఎందుకు నాకు సంబంధం లేదన్నా అంటే పెద్దవాళ్ళు ఏమైనా చేస్తారని భయమా, లేకపోతే విజయ్ దేవరకొండ ఏమైనా చేస్తారని భయమా, ప్రకాష్ రాజు గారు అసలు పోలీసులు ఉన్న రోజులు ఉండి యూట్యూబర్స్ మీద వాళ్ళ మీదకి ఎందుకు వెళ్ళారు అర్థం కావట్లేదు. నిజంగా చూస్తుంటే ఇదేదో పెద్ద గొడవ అయ్యేలాగే ఉంది. చిన్నగా స్టార్ట్ చేసి దీన్ని పెద్ద చేశారనే చెప్పచ్చు. సో జనాలు కూడా ఎక్కడ మంచి చూడరు, ఎక్కడ గొడవలు, కొట్టుకోలు, ఏడుపులు, తగాదాలు ఉంటే అవే చూడడానికి ఇష్టపడతారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ ఇప్పుడు మనం ఫస్ట్ యూట్యూబర్స్ మీద పడ్డారు, దాని తర్వాత టీవీ షోస్ చేసే వాళ్ళ మీద పడ్డారు, లైక్ విష్ణుప్రియ గారు, రీతు చౌదరి వాళ్ళ మీద పడ్డారు. దాని తర్వాత ఇప్పుడు సినిమా వాళ్ళ మీద పడ్డారు. ఎందుకు అట్లా ఒకరి తర్వాత ఒకళ్ళు అంటే కావాలని న్యూస్ క్రియేట్ చేద్దామని, కంటెంట్ క్రియేట్ చేద్దామని చేస్తున్నారా, లేకపోతే నిజంగానే చర్యలు తీసుకుందామని చేస్తున్నారు? చర్యలు తీసుకునే వాళ్ళైతే ఎప్పటి నుంచో ఉన్నాయి కదా బెట్టింగ్ యాప్స్, ఇప్పుడే ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు అనేది తెలియట్లేదు. నాన్వేష్ణ గారు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే చాలామంది కూడా యూట్యూబర్స్ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, అన్న మంచి పని చేసావు, బాగా పట్టించావు అందరిని అంటున్నారు. సో విజయ్ దేవరకొండ అరెస్ట్ చేస్తారా, ఆయనకు కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ అసలు ఎలా చేశాడు ఏంటి అని చూస్తారా, ప్రకాష్ రాజు గారిని కూడా ఎత్తుకెళ్తారా అనేది అయితే మనకి తెలియట్లేదు. తెలుస్తుంది కదా లోకల్ బాయ్ నానిని కూడా కుల్లగొట్టారని లోపల తీసుకెళ్ళి మరి సావగొట్టారు. లోకల్ బాయ్ నాని చేపలు పట్టుకోకుండా అన్నీ పట్టుకున్న వల్ల ఇలా జరిగింది జీవితం. ఇమ్రాన్ అన్న వీడియో కూడా ఒక రిలీజ్ అయింది, ఆయన చెప్తున్నాడు ఫ్యామిలీ వాళ్ళని తిట్టడం అది చేశాడు, అసలు మాకు సంబంధమే లేదు అది ఇది అని అయితే ఇమ్రాన్ అన్న కూడా చెప్తున్నారు. కానీ నాన్వేష్ణ గారు చెప్తుంది కరెక్టా రాంగా రైటా అనేది అయితే ఎవరికి అర్థం కావట్లా. ఆయన ఏమైనా పగ ప్రతీకారాలతో ఇదంతా చేస్తున్నారా, లేదా నిజంగా మంచితనంతో చేస్తున్నారా, ఏం చేసినా కూడా పాపం విజయ్ దేవరకొండకి అసలు మనకేమైనా సంబంధం ఉందా నాన్వేష్ణకి? ఆయన మటుకు ఆయన ఏదో సినిమాలు చేస్తుంటే పాపం ఆయన మీద పడ్డారే, ఆయన ఏ రోజన్నా యూట్యూబర్ జోలికి వచ్చాడా, యూట్యూబర్లు ఏమైనా అన్నాడా, పాపం ఆయన ఎందుకు టార్గెట్ చేశారు? కొంచెం అదే బాధ అనిపిస్తుంది. కొంచెం విజయ్ దేవరకొండ అంటే అమ్మాయిలందరూ తెలిసే కదా, కొంచెం నేను కాదు వేరే అమ్మాయిలు కొంచెం సొల్లు కాచుకుంటారు వాళ్ళు. ఎందుకబ్బా ఇట్లా ఆయనకి కావాలని చేస్తున్నారు? దాంతో ప్రకాష్ రాజ్ గారు సీతమ్మగడి సినిమా చెట్లు ఎంత మంచోడు ఆయన చెప్పండి, ఆయన కూడా బ్యాడ్ చేయడం మనకి ఎంత పాపం తగులుతుంది. సో ఆయన మీద కూడా కేసు వేశారు. సో ఇంకా చాలామంది యాంకర్ శ్రీముఖి గారి మీద కూడా వేశారు. ఎందుకబ్బా ఇట్లా చేస్తే ఏమొస్తుంది? ప్రస్తుతం అయితే ఇమ్రాన్ గారు, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్ వీళ్ళందరూ ఇక్కడ లేరు, దుబాయ్ పారిపోయారని అయితే చెప్తున్నారు. మరి అది నిజమో అబద్ధం కూడా తెలీదు. సో డబ్బులన్నీ తీసుకొని దుబాయ్ వెళ్ళిపోయారు అంటున్నారు. సో ఇంత పోరాడి ఇంత చేసింది ఎందుకు, వాళ్ళని అరెస్ట్ చేయడానికే కదా అన్న కొంతమంది అంటున్నారు. కొంతమంది నువ్వేమైనా మంచి చేసావు, నువ్వు ఇదివరకు ఇట్లాంటి వీడియోలు చేసావు కదా అని కొంతమంది అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు అసలు? దీన్ని ఎందుకు కెలుక్కోవడం అంటారా, లేకపోతే దీని పోరాటం నిజం అంటారా, నిజంగా ఈ పోరాటం చేయాలి అంటారా? దీనివల్ల చాలామంది బెట్టింగ్ యాప్స్ అయితే ఆడడం మానేశారు. ఇన్ఫ్లుయెన్సర్స్, చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి 10,000 ఇన్ఫ్లుయెన్స్ నుంచి, 10,000 ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి 10 లక్షలు ఉన్న ఫాలోవర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు అందరూ బెట్టింగ్ అనేది మానేశారు ప్రస్తుతం ఉన్న హాట్ టాపిక్ వల్ల. సో మనం న్యూస్ ఛానల్స్లో యూట్యూబ్ నుంచి శాటిలైట్ ఛానల్ వరకు వెళ్ళిపోయింది బెట్టింగ్ యాప్స్ గురించి. TV9లో, ఈటీవీలో చాలా న్యూస్ ఛానల్స్లో కూడా బెట్టింగ్ యాప్స్ మీద అయితే హల్చల్ అయితే జరుగుతుంది. విజయ్ దేవరకొండ చక్కగా మంచి సినిమా తీద్దాము, రెండో సినిమా ఏదో తెలుగు వాళ్ళకి ఏదైనా ఇద్దాం అనుకుంటే తెలుగు వాళ్ళే ఆయనకి తిరిగి ఇంకో రికార్డు ఇచ్చారు. సో బెట్టింగ్ యాప్స్ ఆయన చేస్తున్నారని. సో ఎందుకు సినిమా ఫీల్డ్ ఏమైపోతుంది అంటే
యూట్యూబ్తో పాటు తెలుగు ఇండస్ట్రీని కూడా నాన్ వేసిన కదిపేశాడా, కుదిపేశాడా, నలిపేశాడా, చిదిపేశాడా అని అయితే అర్థం కావట్లేదు. నాన్ వేసిన గారు అయితే ఏమంటున్నారంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని పదే ఆరోపిస్తున్నాడు. అంటే ఇక్కడ తప్పు ఎవరు చేశారు అంటే బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు తప్ప, ఆడిన వాళ్ళు తప్ప, చూసిన వాళ్ళు తప్ప, డబ్బులు ఇచ్చిన వాళ్ళు తప్ప అయితే అర్థం కావట్లా. మనం చూసాం కదా పుష్ప సినిమాలో ఒక నోటు చింపి ఒక ముక్క కెడితే అక్కడ ఇంకో ముక్క ఇస్తే అల్లు అర్జున్ ఈ 2 ముక్కలు కలిపి డబ్బులు ఇస్తారు. సో అట్లాగా ఏమైనా ముక్క కలిపి ఏమైనా చేయబోతున్నారా, సో ఏంటి అనేది అయితే మనకు అర్థం కావట్లేదు. సో దుష్ట శక్తులు మన చుట్టూ ఉంటాయి. మనం ఎంత మంచి చేసినా, ఎంత మంచిగా ఉన్నా కూడా మన చుట్టూ నెగిటివిటీ అనేది ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం పాజిటివ్గా చేసుకుంటామో అదే మంచి. నాన్ వేషన్ అదే చెప్తుండు, బెట్టింగ్ యాప్స్ చేశారు, మీలో ఉన్న చెడు తీసేయండి. మీరు ఇప్పటివరకు ఏమేమి తప్పులు చేశారో కెమెరా ముందుకు వచ్చి ఒప్పుకోండి. మీరు ఏం తప్పులు చేశారో, ఎలా మాట్లాడారో, బెట్టింగ్ యాప్స్ గురించి ఏం చేశారో కెమెరా ముందుకు వచ్చి మాట్లాడి మీ తప్పుల్ని ఒప్పుకోండి అని అయితే నాన్ వేషన్ చెప్తున్నాడు. ఒప్పుకొని ఇప్పటి నుంచి చెయ్యొద్దు అని అయితే చెప్తున్నాడు. సో తప్పు చేసావంటే ఏ మనిషి ఒప్పుకోడు అసలు. నేనైతే అసలు ఒప్పుకోను, తప్పు అంటే ఎవరు ఒప్పుకోరు కాబట్టి. సో తప్పుని తెలుసుకున్న వాడే, మారిన వాడే మనిషి లేదా మృగంతో సమానం. సో ఇప్పటికైనా బెట్టింగ్ యాప్స్ ఆపేస్తారా? హర్ష సాయి కోహినూరులో ఏం చేస్తున్నాడు? ఐటీసీ కోహినూరులో ఆడ తలదాచుకున్నాడు. ఏం చేస్తున్నాడు అక్కడ అంటే డబ్బులు తీసుకొస్తున్నాడా? డబ్బులు ఇప్పుడు నా దగ్గర అంటే 100 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర ఎవరు స్కామ్ చేయరు, నేను ఎవరికి వెళ్ళను. ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయి. ఎట్ట పంపిస్తుండు? ఫోన్పే చేస్తున్నాడా, ఆన్లైన్ చేస్తున్నాడా, జీపే చేస్తుండా, అసలు ఎట్లా పే చేస్తుండు? ఏటీఎం కార్డు గోకుతున్నాడా లేదా ఎట్లా ట్రాన్సాక్షన్ చేస్తుండు? బ్యాంక్ వెళ్ళి మనీ తెస్తుండా అనేది తెలియట్లా. ఇమ్రాన్ అన్న, బయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి వీళ్ళు ఏ ఆన్లైన్ పేమెంట్ వాడుతున్నారు? వీళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ చూస్తే ఒక 2 బైండింగ్ బుక్లు కొనొచ్చు. వీళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి. ఏ రోజైనా నాలాంటి దానికి ఒక సాయం చేశారు ఎవరన్నా? నాకు అర్థం కాల. హర్ష సాయి గారు ఆ గుడిసె లేని వాళ్ళకి, గుడ్డ లేని వాళ్ళకి అన్ని డబ్బులు ఇస్తున్నారు. నాకు అసలు ఏమీ లేవు. ఆ ఒంటరి జీవితం 2 ఏళ్ళ నుంచి చూస్తున్నారు యూట్యూబ్లో. నా గోల ఏ రోజు నమ్మ పబ్లిక్తో కడతావు, ఎండలో కందిపోతావు, ఒక గొడుగు కొనుక్కో, పోనీ ఒక లస్సీ తాగు అని 100 రూపాయలు నాకు ఫోన్ వేశారు. 100 కోట్లు సంపాదించారు. కానీ ఇమ్రాన్ భాయ్ కితనే హే రోడ్డు మే, ఎంత బండిలు హే, ఒక్కరోజన్నా ఒక 100 రూపాయలు హే. బయ్యా సన్నీ యాదవ్ అన్ని ఊరు తిరిగాడు. మా విజయవాడ ఎప్పుడు రాలా అంటే మా విజయవాడ రాలా. అబ్బాయి వచ్చి ఉంటే నా డబ్బులు అడిగేదాన్ని. బండి వేసుకొని ఏదో సామాన్లు కొట్టుకున్నాడు. పాత సామాన్లు వాళ్ళు తిరుగుతారు కదా ఇంటి చుట్టూ, అట్లేదో బండి వేసుకొని తిరుగుతున్నాడు కదా. అమ్మో బండి వేసుకొని ఇంత చేయొచ్చని నాకు తెలీదు. నాన్ వేసిన అంకుల్ కూడా చాలా మటుకి అంకుల్ మంచోడనే చెప్పచ్చు. ఎందుకంటే అంకుల్ క్యాబ్ పెట్టుకొని ఎండ తగలకుండా తన కంటి చూపుని కాపాడుకుంటూ వివిధ దేశాలు ప్రయాణించి అక్కడ అనుభూతులు ఆస్వాదించి, ఆలోచించి, ఆనందించి అన్నీ చేసి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ వాళ్ళకే ఇచ్చేశాడు. అక్కడ ఖర్చు పెట్టాడు, గొప్ప వాళ్ళకి ఇచ్చాడు అక్కడ. సో మనం చెప్తున్నాం కదా, మన చుట్టూ ఉండే దుష్టశక్తిని కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది దూరంగా ఉన్న రోజే మనం హ్యాపీగా ఉంటాము. సో మీరు కూడా మీ ఇళ్లలో బెట్టింగ్ యాప్ అని 100 వేస్తే 200 వస్తాయి, 300 అయితే 400 వస్తాయి అనేవి నమ్మద్దు. జూదం అస్సలే ఆడద్దు. నాకు అసలు రాదు ఆడదామన్నా, ఎవడు ఇవ్వ నాకు నైపులో కూడా. సో చూశారు కదా, చిన్నప్పుడు హౌసీ ఆడి 1 కొడితే 10 వచ్చింది, 2 కొడితే 200 వచ్చాయి, 3 కొడితే 300 వచ్చాయి. అదంతా తప్పు. మీకు నైతిక విలువలు తెలియాలి సమాజంలో జరుగుతున్న వాటి గురించి. అర్థమవుతుందా? మిమ్మల్ని చెడు దృష్టి పట్టించడానికి, మిమ్మల్ని చెడుదారిలో తీసుకెళ్ళడానికి, మీ పనిని, మీ ధ్యేయాన్ని గెలిగే వాళ్ళు చాలామంది ఉంటారు వివిధ రకాల్లో మాట్లాడుకుంటూ. సో వాళ్ళకి దూరంగా ఉండండి. బెట్టింగ్ యాప్స్ అయితే ప్రస్తుతం ఆడకండి. చూసారు కదా, పెద్ద హీరోలే బుక్ అవ్వాల్సి వచ్చింది. సో ఇట్లాంటి బుకింగ్స్కి దూరంగా ఉండండి. నన్నైతే ఎవరు బుక్ చేయలేరు. సో చూసారు కదా, నాలో మంచిగా ఉండండి, మంచితనంతో ఉండండి, మనసులో ఉండండి. థ్యాంక్ యూ.